సొంత నియోజకవర్గం స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వింత నిరసన ఎదురైంది. రాజీనామా చేయనంటూ పోస్ట్ కార్డు ఉద్యమం మొదలైంది. ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున గెలిపించామని కాంగ్రెస్ లో చేరారు కాబట్టి రాజీనామా చేయాలంటూ లెటర్ రాశారు. ఈ ఉత్తరాల ఉద్యమం నియోజకవర్గంలో చర్చగా మారింది. సొంత నియోజకవర్గం స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వింత నిరసన ఎదురైంది. రాజీనామా చేయండంటూ పోస్ట్ కార్డు ఉద్యమం మొదలైంది. ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున గెలిపించామని కాంగ్రెస్ లో చేరారు కాబట్టి రాజీనామా చేయాలంటూ లెటర్ రాశారు. ఈ ఉత్తరాల ఉద్యమం నియోజకవర్గంలో చర్చగా మారింది. మొత్తానికి స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే కడియంకు వింత నిరసన ఎదురైంది. రాజీనామా చేయనంటూ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది. ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున గెలిపించామని ఉత్తరం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ లో చేరారు కాబట్టి రాజీనామా చేయాలంటూ ఉత్తరాలు రాసి పోస్ట్ డబ్బాలో వేస్తున్నారు నాయకులు. నియోజకవర్గంలో మొత్తానికి ఈ ఉత్తరాల ఉద్యమం చర్చగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రశాంత్, మొత్తానికి స్టేషన్ గన్పూర్ లో ఎమ్మెల్యే కడియంకు వింత నిరసన ఎదురైంది. ఏంటి దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈఎస్ఓని ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. ఇప్పటికే ఇటు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అటు కోర్టు తీర్పుతో స్పీకర్ సంజాయిషీలు అడిగాడు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు సంజాయిషీలు ఇచ్చారు. ఈయన వాళ్ళు ఇద్దరు, ఒకటి కడియం శ్రీహరి, 2 దానం నాగేందర్ మరికొంత సమయం అడిగారు. అయితే ఈ తరుణంలో అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం మరొక వింత నిరసన ఎదురైంది. కడియం శ్రీహరికి స్థానిక ఎంపీ తక్షణమే రాజీనామా చేయాలంటూ పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నారు. అనేక మంది యువత అతనికి పోస్ట్ కార్డు రూపంలో అతని ఇంటి అడ్రస్ తో సహా పెట్టేసి అటు సోషల్ మీడియాలో అటు పోస్ట్ కార్డు ఉద్యమంగా రాజీనామా చేయాలంటూ తక్షణమే తమకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించిన మీరు ఉండే అర్హత లేదంటూ కూడా ఈ యొక్క సారాంశంతో లెటర్ లో రాస్తూ ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో అయితే మరొకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ వైరల్ అవుతున్న పోస్ట్ కార్డు పైన మాత్రం తీవ్ర చర్చ సాగుతుంది. ఇప్పటికే అటు స్థానిక అటు ప్రతిపక్ష నేతలు కూడా మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటు ప్రజల నుంచి కూడా పోస్ట్ కార్డు ఉద్యమంగా ఒక వింత నిరసన రూపంలో రాజీనామా చేయాలంటూ రావడంతో అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణలో కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు ఈ ఇటు 2 కూడా ఉప ఎన్నికలు వస్తాయనే ఒక చర్చ కూడా సాగుతున్న నేపథ్యంలో ఇటు రాజీనామా చేయాలంటూ కూడా పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం కూడా మరొకసారి ప్రత్యేకత సంతరించుకుంది. ఇప్పటికే ఇటు కడియం శ్రీహరి తన నిర్ణయాన్ని స్పీకర్ కు ఎలా ప్రకటిస్తాడు అనేది ఒక చర్చ సాగుతున్న తరుణంలో రాజీనామే శరణ్యం అంటూ కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమం జరగడం కూడా మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే కడియం శ్రీహరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమాధానం ఇస్తాడు? ఇప్పటికే అటు ప్రజలు ఓట్లేసి అతన్ని 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీ ఫిరాయించాడు. ఆ ఫిరాయింపు అభివృద్ధి కోసమని గతంలో చెప్పాడు. మధ్యలో మళ్ళీ మాట మార్చి నేను పార్టీ మారలేదంటూ కూడా ప్రజావేదికగా చెప్పాడు. అయితే ఈ 2 డ్యూయల్ స్టాండ్ ఎలా ఉండనుంది అనేది మాత్రము ఇటు వింత నిరసన ఎదురవుతున్న పరిస్థితి స్టేషన్ గన్పూర్ లో ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.